ఇంకో చాలా మంది ఏంటంటే అల్లు అర్జున్ సాంగ్ ని బీట్ చేద్దామని కొందరు తీస్తున్నారు. అలా తీయకండి. ఏంటంటే సాంగ్స్ విషయంలో మీరు ఇది అవునన్నా కాదన్నా, నేను చూసిన దాంట్లో అప్పట్లో నేను చిరంజీవి గారిని చూశాను. ద బెస్ట్ అంటే తన సాంగ్స్ మంచి లిరిక్స్ ఉంటాయి, మంచి మ్యూజిక్ ట్యూన్లు కానీ ఆ సాంగ్స్ చాలా మీరు చిరంజీవి గారి పాత సినిమాలు చూడండి ఎంత బాగుంటాయి లిరిక్లు. నమస్తే అందరికీ. సో పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ అయితే వచ్చేసింది. సో నిన్న రిలీజ్ అయింది, రాగానే ట్రెండింగ్లో పడిపోయింది, ట్రెండింగ్ 1. సో ఇంకోటి ఏంటంటే చాలా మట్టుకి కొందరు ఏమంటున్నారంటే కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి, అంటే వాళ్ళ బజ్ కోసం ట్రోల్ చేస్తున్నారు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ విషయంలో మీరు ఇది అవునన్నా కాదన్నా, నేను చూసిన దాంట్లో అప్పట్లో నేను చిరంజీవి గారిని చూశాను. ద బెస్ట్ అంటే తన సాంగ్స్ మంచి లిరిక్స్ ఉంటాయి, మంచి మ్యూజిక్ ట్యూన్లు కానీ ఆ సాంగ్స్ చాలా మీరు చిరంజీవి గారి పాత సినిమాలు చూడండి ఎంత బాగుంటాయి లిరిక్లు. సో దాని తర్వాత నాకు తెలిసి అది అల్లు అర్జున్ గారే అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీరు రీసెంట్ అన్ని సినిమాలు చూడండి, మన అల్లు అర్జున్ అన్న సినిమాలు అన్నీ చూడండి ఎంత. సో సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ బాస్టర్ అవుతుంది ప్రతి సినిమా. సో నాకు తెలిసి చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ గారని నాకు అనిపిస్తుంది. ఇంకో చాలా మంది ఏంటంటే అల్లు అర్జున్ సాంగ్ ని బీట్ చేద్దామని కొందరు తీస్తున్నారు. అలా తీయకండి, డమాల్ అవుతారు. మీరు ఎలా తీయాలనుకుంటున్నారో, మీ క్రియేటివిటీ ఏందో అది తీయండి. సో బెస్ట్ అని అది నిరూపిస్తుంది. బట్ వీళ్ళని డామినేట్ చేయాలని చేస్తే అది ఏమవుతుందో చాలా వరకు తెలిసినాయి కొన్ని సాంగ్స్, కొన్ని సినిమాలు. సో లిరిక్ అయితే చాలా అసలు నిజంగా వేరే లెవెల్ ఉందండి. లిరిక్స్ అన్ని చాలా బాగున్నాయి. వింటున్నా కొద్దీ ఇంకా వినాలి. సో మేకింగే ఈ వర్షన్లో ఇలా చూడబుద్ధి అవుతుంది. సో ఇంకా వీడియో సాంగ్ వస్తే ఏ రేంజ్లో ఉంటుందో, ఇంకా 70mm వాళ్ళ క్యూట్ రొమాన్స్తో పాటు ఆ సాంగ్ చూస్తే, సో ఆ కలర్ఫుల్ 70mm చూస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించుకోండి. సో ఎనీవేస్ పుష్ప 2లోంచి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ లిరిక్స్ సాంగ్ కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి లైక్స్ కానీ వ్యూస్ కానీ. సో ఫస్ట్ సింగిల్ వచ్చేసి 100 million, 2.6 million లైక్స్. సో ఇది కూడా తొందరలో అక్కడికి చేరుకోవాలని. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మన బన్యానకి, పుష్ప 2 టీంకి. ఇలాగే సో సినిమా అనేది బ్లాక్ బస్టర్ అని అర్థమైపోయింది. ఎక్కడైనా ఎప్పుడైనా చూడండి, ఏ సినిమా అయినా కానీ ఆ సాంగ్స్ బాగా హిట్ అయినాయి అనుకో, ఆటోమేటిక్ సినిమా హిట్టే. సో ఇప్పుడు 2 వచ్చిన సాంగ్స్ 2 బ్లాక్ బాస్టర్లే అయినాయి. సో ఒక లాంగ్వేజ్లో కాదు, ప్రతి లాంగ్వేజ్లో ఈ బ్లాక్ బాస్టర్ అవ్వడం అంటే అస్సలు తగ్గేదిలే. సో బన్నీ అన్న రేంజ్, తన మాన్యా ఎంత ఉందో ఇప్పటికైనా మీకు అందరికి అర్థమైపోవాలి. సో అంత ట్రెండింగ్లో ఉన్నాడు. సో ఆ రష్మిక ఈ సాంగ్ ద్వారా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సామి అని ఎంత ట్రెండింగ్ చేసిందో అంతకు మించి ఉంది దీంట్లో. నిజంగా చంద్రబోస్ గారికి అయితే దండం పెట్టాలి. ఏం లిరిక్ ఉన్నారు సార్, ఇట్లా ఎక్కేస్తుంది. సో నిజంగా థ్యాంక్ యూ సార్, ఇలాంటి సాంగ్స్ మా బన్నీ అన్నకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా చూడకపోతే ఇంకా వెళ్ళి సాంగ్ చూడండి, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.